లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై సీఎం చంద్రబాబుతో టీటీడీ ఈవో సమావేశమయ్యారు. రేపే తిరుమలలో సంప్రోక్షణతో పాటు మహాశాంతియాగం నిర్వహించాలని నిర్ణయించారు తిరుమల ఆగమ శాస్త్ర పండితులు. యాగం వివరాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు టీటీడీ ఈవో. ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్తులతో చర్చించాలన్న చంద్రబాబు భక్తుల విశ్వాసాలను, ఆలయ సంప్రదాయాలను కాపాడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, సుమా, తిరుపతి లడ్డు లో వాడేటటువంటి నెయ్యి విషయంలో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక నివేదికని టీటీడీ ఈవో శ్యామలరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అందించారు. దీనిపైన దాదాపు 2 గంటల పాటు సమీక్ష జరిగింది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే సమీక్ష ముగిసింది. టీటీడీ లడ్డూలో వాడేటటువంటి నెయ్యి విషయంలో కల్తీ అనేటటువంటి నిరూపణ జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రికి మరొకసారి టీటీడీ ఈవో స్పష్టంగా తెలియజేశారు. దీనికి సంబంధించినటువంటి నివేదికలు ఏవైతే ఉన్నాయో, ఆ వాడేటటువంటి నెయ్యికి సంబంధించినటువంటి నివేదికలు ఏదైతే ఉన్నాయో ఆ నివేదికలు కూడా ముఖ్యమంత్రికి అందజేశారు టీటీడీ ఈవో. దీంట్లో వాడేటటువంటి నెయ్యి విషయంలో కల్తీ జరిగింది అనేటటువంటి అంశాన్ని ఆ నివేదికలో పొందుపరిచినట్లుగా సాక్ష్యాధారాలను కూడా ముఖ్యమంత్రికి టీటీడీ ఈవో పొందుపరిచారు. ఇదే విషయం పైన సమగ్రమైనటువంటి నివేదికను కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కావాలని చెప్పేసి ఆదేశించారు. మరోవైపు జరిగినటువంటి అపవాదికి ఏదైతే ఉందో, నకిలీ నెయ్యి ఏదైతే వాడుతున్నారో దీనిపైన సిబిఐ విచారణ జరిపించాలని చెప్పేసి అన్ని పక్షాల నుంచి కూడా డిమాండ్ వెలువడుతున్నటువంటి నేపథ్యంలో దీనికి అత్యంత ప్రాధాన్యత నెలకొంది. ముఖ్యమంత్రి దీని మీద కూడా చాలా సీరియస్ గా స్పందించారు. దీనికి సంబంధించిన అన్ని స్థాయిల్లో కూడా దీని వెనక ఎవరున్నా సరే అందరిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అటు ముఖ్యమంత్రి, ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా ఆదేశించినటువంటి నేపథ్యంలో టీటీడీ ఈవో ప్రాథమిక నివేదికకి సంబంధించినటువంటి సమీక్ష దాదాపు 2 గంటల పాటు జరిగింది. దీనికి సంబంధించి ఏవైతే అంశాలు ఉన్నాయో, టీటీడీ లడ్డూల విషయంలో జరుగుతున్నటువంటి అపవాదులు ఏవైతే ఉన్నాయో, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతున్నటువంటి ఈ అపవిత్రమైన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో సంస్కరణ తీసుకొస్తాం. పూర్తి స్థాయిలో హిందూ మనోభావాలను దెబ్బతీసే ఎవరున్నా సరే వారందరిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి స్పష్టంగా తెలియజేశారు. జరుగుతున్నటువంటి ఈ అపవాదాన్ని పోగొట్టడం కోసం ఏదైతే ఉందో టీటీడీ మహాపవిత్ర క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ రకమైనటువంటి అపవాదులు ఏవైతే ఉన్నాయో వాటికి నివారణగా రేపటి నుంచి కూడా సంప్రోక్షణ, వాటితో పాటు మహాశాంతి యాగం చేయాలని చెప్పేసి టీటీడీ నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా శాస్త్ర పండితుల సమక్షంలో ముఖ్యమంత్రికి ఈవో శ్యామలరావు వివరించారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అయితే కొన్ని సూచనలు కూడా ముఖ్యమంత్రి చేశారు. ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్తులతో కూడా చర్చించాలి. హిందూ భక్తుల విశ్వాసాలను, ఆలయ సంప్రదాయాలను కూడా పూర్తి స్థాయిలో కాపాడాలి. కోట్లాది మందికి పూర్తిగా ఉన్న కోట్లాది మంది భావాలకు ఏవైతే ఉన్నాయో శ్రీ వెంకటేశ్వర సన్నిధిలో జరుగుతున్నటువంటి ఈ రకమైనటువంటి తప్పిదాలని పూర్తిగా నివారించాలంటే ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాలి, ఎలాంటి సంస్కరణలు చేపట్టాలనేటటువంటి దిశగా కూడా ముఖ్యమంత్రి టీటీడీ ఈవోతో చర్చించారు. దీనికి సంబంధించి కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం ఉంది. మరొకవైపు అక్టోబర్ 4 నుంచి కూడా తిరుమల బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రిని సాధారణంగా ఆహ్వానించారు టీటీడీ ఈవో. 4 నుంచి జరిగేటటువంటి బ్రహ్మోత్సవాల్లో పూర్తి స్థాయిలో ఈ లోపుగానే ఆలయంలో సంబంధించినటువంటి వచ్చిన అపవాదులు ఏవైతే ఉన్నాయో, ఆలయాల్లో జరుగుతున్నటువంటి అపవిత్రమైన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్ని కూడా పూర్తి స్థాయిలో పూర్తిగా కడిగేయాలి. వాటన్నిటి కూడా ఏమైతే చేయాలో అన్ని కూడా చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి భరోసా ఇచ్చినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం సమావేశం కూడా ముగిసింది. సుమా, జయరాజ్, అంటే రేపు తిరుమలలో నిర్వహించబోయే యాగంలో చంద్రబాబుతో పాటు ఇంకా ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది? ఎవరెవరికి ఆహ్వానాలు అందించారు టీటీడీ నుంచి?
సుమా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి తో పాటు మిగతా ప్రముఖులు పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు నుంచి యాగం ప్రారంభించారు. 11 రోజుల పాటు నంబూరులో యాగం జరుగుతా ఉంది. దీనికి సంబంధించి ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మరొక వైపు మిగతా మంత్రుల్ని ముఖ్యమైనటువంటి ధార్మిక పరిషత్తుకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని వివిధ చోట్ల ప్రదేశాల్లో ఉన్న శాస్త్రమైన పండితులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. చాలా పవిత్రమైనటువంటి సంప్రోక్షణ మహాశాంతి యాగాలు అనేది ఏదైతే టీటీడీలో జరుగుతున్నటువంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో నివేదించడం, పూర్తిగా సంరక్షించడం, ఆ కోట్లాది మంది దేశ విదేశాల్లో ఉన్నటువంటి కోట్లాది మంది శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో వారి మనోభావాలు ఎక్కడైతే దెబ్బతిన్నాయో వాటన్ని కూడా నివారించడం కోసం కూడా సంప్రోక్షణ యాగం అదేవిధంగా మహాశాంతి యాగాలు చేయడానికి కూడా సంకల్పించినటువంటి నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా చేసిన తర్వాత అక్టోబర్ 4వ తేదీ నుంచి మొత్తం జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా శాంతియుతంగా మహాపవిత్రంగా అత్యంత వైభవంగా జరగాలని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా ఆదేశించారు. ఈలోగానే వచ్చినటువంటి ఏవైతే ఈ రకమైనటువంటి అపవాదులు ఉన్నాయో, ఏ రకమైనటువంటి ఈ కార్యకలాపాలు పాల్పడ్డారో వారందరిపైన కఠినమైన చర్యలు తీసుకునే దిశగానే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. అదేవిధంగా ధార్మిక పరిషత్తు నాయకులు కూడా పండితులు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులు, అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి వ్యక్తులు, హిందూ పెద్దలు, ప్రముఖులందరూ కూడా జరుగుతున్నటువంటి ఈ అపవాదిని కూడా పూర్తిగా తొలగించాలి, కడిగివేయాలని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి నేపథ్యం ఉంది. మరొక వైపు ఏదైతే సంస్కరణలు తీసుకొస్తామో తిరుమతి బ్రహ్మోత్సవాలు కూడా పూర్తి స్థాయిలో శాంతియుతంగా పవిత్రంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యం ఉంది. జయరాజ్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో కూడా సంప్రోక్షణ చేస్తారు అని అంటున్నారు. ఇది నిజమేనా? సుమా, ఇప్పుడు ఈరోజు కోట్లాది మంది హిందూ మనోభావాలకు సంబంధించిన అంశం, వారికి సంబంధించినటువంటి ఎంతో పవిత్రంగా కొలిసేటటువంటి ప్రపంచంలో అత్యంత ప్రభావితమైన అత్యంత శక్తివంతమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే మకిలి బయటికి వచ్చినటువంటి నేపథ్యంలో అన్ని ఆలయాల్లో కూడా ఈ రకమైనటువంటి అంశం తెల మీదకి వస్తూ ఉంది. ఇప్పటికే కొన్ని దేవాలయాల్లో జరుగుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ లడ్డూలు ప్రసాదాలకు సంబంధించినటువంటి ప్రసాదాలు, లడ్డూలు, వాటిలో వాడేటటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటి కూడా నివృత్తి చేయాలి. కోట్లాది మంది ప్రజలు, కోట్లాది మంది భక్తుల సంబంధించిన అంశం కాబట్టి వాటంతా కూడా నివృత్తి చేయాలి అని కూడా మహాప్రసాదంగా స్వీకరించేటటువంటి స్వామివారి ప్రసాదం విషయంలోనే ఈ రకమైనటువంటి తప్పిదం జరిగిందంటే ఇంకా చిన్న చిన్న దేవాలయాలు, చిన్న చిన్న సంస్థానాల్లో ఏ విధమైనటువంటి తప్పిదాలు జరుగుతాయి, ఏ విధమైనటువంటి నకిలీలు జరుగుతాయి అనేటువంటి అంశం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అన్ని దేవాలయాల్లో కూడా ఈ రకమైనటువంటి నిఘా, నియంత్రణ, అదేవిధంగా వాటికి సంబంధించిన కల్తీ జరిగేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటి అంశం గురించి కూడా నిర్ధారణ చేసేటటువంటి ప్రక్రియ దిశగానే ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించి అన్ని దేవస్థానాలకు సంబంధించిన అంశాన్ని కూడా తెర మీదకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అన్నిట్లో ఉన్నటువంటి ఎక్కడైతే నకిలీలు జరుగుతున్నాయో, ఎక్కడైతే నకిలీలకు సంబంధించిన అంశం వెలుగు చూస్తుందో పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే ఈ రకమైనటువంటి తప్పిదం బయటకు వచ్చిన నేపథ్యంలో చిన్న దేవస్థానాలు, అవిధంగా మధ్యస్థంగా ఉన్నటువంటి దేవస్థానాల్లో పరిస్థితి ఏంటనేటటువంటి అంశం ఈరోజు ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తప్పకుండా అన్ని దేవస్థానాల పట్ల కూడా పూర్తి స్థాయిలో పారదర్శకంగా పూర్తిగా నిఘా, నియంత్రణ పెట్టి వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. ఈ దిశగా కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. సుమా, జయరాజ్, ఒక్కసారిగా తిరుమలలో లడ్డూలో కల్తీనే వివాదం బయటపడటంతో ప్రతి తెలుగువారు కూడా తీవ్ర గందరగోళానికి గురయ్యారు. అంటే వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. ఇది చాలా సెన్సిటివ్ విషయం. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో సంప్రోక్షణ కావచ్చు, రేపు తిరుమలలో సంప్రోక్షణ కావచ్చు, ప్రభుత్వం తీసుకున్న ఈ స్టెప్ కొంచెం ఊరటనిచ్చొచ్చు, కొంచెం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ప్రజలందరూ? తప్పకుండా సుమా, దీనికి సంబంధించి ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఎక్కడైనా ఒక అపవిత్రం జరిగిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో సంస్కరించి, సంరక్షించి పవిత్రం చేయడానికి కావాల్సిన అన్ని రకాల చర్యలు ఈరోజు టీటీడీ ప్రారంభించింది. దీనికి సంబంధించినటువంటి రేపు నుంచే దీని ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. సంప్రోక్షణ, అదేవిధంగా మహాశాంతి యాగాలనేది ఒక ఆలయ ప్రతిష్టకి, ఆలయానికి సంబంధించిన పవిత్రతకి కాపాడే దిశగా చేసేటటువంటి కార్యక్రమం
కార్యకలాపాలు ఇవి. ఈ దిశగా రేపు నుంచే ప్రారంభం కాబోతా ఉంది. తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే సమయానికల్లా వచ్చినటువంటి అపవాదులు, జరిగినటువంటి ఈ తప్పిదాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో నివారించడం, వాటన్నిటిని కూడా పూర్తిగా పరమ పవిత్రంగా స్వామివారి దేవస్థానాన్ని, స్వామివారి దేవస్థానం పరిసర ప్రాంతాలన్నీ కూడా తీర్చిదిద్దే దిశగానే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదిక కూడా టీటీడీ ఈవో కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రికి అందజేశారు. మొత్తం మీద చూస్తే ఈరోజు కోట్లాది మంది హిందువుల మనోభావాలు, ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు, హిందువుల మనోభావాలు, భక్తులు ఆలయ ప్రతిష్టని ఎక్కడైతే భగ్నం చేశారో ఆ దిశగానే అక్కడి నుంచే ప్రారంభించి వాటన్నిటి కూడా పవిత్రంగా చేయటం, వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో హిందూ మనోభావాల్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడం, ఎక్కడైతే కల్తీ జరిగిందో కల్తీకి కారణమైన వారు, కల్తీకి చేయటానికి ప్రేరేపితులైన వారి అందరి పట్ల కూడా పూర్తి స్థాయిలో చట్ట ప్రకారం చర్యలు తీసుకునే దిశగానే ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. మరొకవైపు ఆలయాన్ని శుద్ధి చేయటం, ఆలయంలో జరిగినటువంటి అపవిత్ర కార్యకలాపాలను కూడా పూర్తిగా నివారించే దిశగానే ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపడతా ఉంది. ముఖ్యమంత్రి కూడా స్పష్టంగా పేర్కొన్నారు, శ్రీ వెంకటేశ్వర స్వామి తన దగ్గరకు వచ్చి తనతో ఆ మాటలు మాట్లాడించారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి నిన్న స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితుల్లో ఆలయ మనోభావాలు దెబ్బతీసే ఏ వ్యక్తిని ఉపేక్షించబోము. ఆలయ మర్యాదల్ని, ఆలయ గౌరవాన్ని, ఆలయానికి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి పరపతిని ఏ వ్యక్తి కూడా దెబ్బతీస్తే వారి పట్ల ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఒకవైపు దండిస్తారు, మరొక వైపు ప్రభుత్వం కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రితో సహా వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా అధికారులు కూడా ఈ పాటికి స్పష్టం చేసినటువంటి పరిస్థితుల్లో ఈ పరమ పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర సన్నిధిని పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సుమా, జయరాజ్, అంటే తిరుమల కొండ మీద కల్తీ అనే పదం ఇక వినిపించకూడదు. తిరుమల కొండ అనే కాదు, మిగతా తెలుగు దేవాలయాల్లో కూడా ఈ పదం వినిపించకూడదు. కల్తీకి తావు లేకుండా ఉండాలంటే అసలు ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్ళాలి? ఎలాంటి కఠిన చర్యల్ని అమలు చేసే అవకాశంతో ముందుకెళ్తే బాగుంటుందంటారు? సుమా, ఇది పూర్తి స్థాయిలో ఒక్క శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనే కాకుండా ప్రతి దేవస్థానంలో రాజకీయ జోక్యాలు పెరుగుతా ఉన్నాయి, రాజకీయపరమైన అంశాలు పెరుగుతా ఉన్నాయి. అక్కడికి వచ్చేటటువంటి సిబ్బంది, పండితులు, అధికారులు కూడా రాజకీయ పలుకుబడితోనే పదవుల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి కల్తీ జరుగుతూ ఉంది, అవినీతి కార్యక్రమాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. వీటిలన్నిటిని నివారించాలంటే ప్రభుత్వం గట్టిగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి. నిజాయితీ పరులు, భక్తికి ఎక్కడైతే విశ్వాసం కలిగినటువంటి వ్యక్తుల్ని ఆయా దేవస్థానాలకి కార్యనిర్వాహక అధికారులుగా నియమించాలి. అక్కడ ఉండే పనిచేసే ప్రతి సిబ్బంది కూడా భక్తితో, నిష్ఠతో ఉన్నటువంటి వ్యక్తులను నియమిస్తే తప్పకుండా ఈ ప్రక్షాళన అనేది చాలా తొందరగా అయ్యేట అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ జయరాజ్.